వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. ఈ రోజు వీడియో ఏంటంటే ఆల్రెడీ మీరు టైటిల్ అండ్ థంబ్నెయిల్ లో చూస్తుంటారు కదా. సో నేనైతే ఒక హెయిర్ రిలేటెడ్ వీడియో అనేది చేస్తున్నాను. సో నేను చాలా కాలం తర్వాత వీడియో చేస్తున్నాను. ప్రెసెంట్ అయితే జిడ్డు ముఖంతో వచ్చాను కదా. రీజన్ ఏంటంటే తలకి ఆయిల్ పెట్టుకున్నాను అనమాట. సో ఆయిల్ పెట్టుకున్న తర్వాత నాకు చాలా డాండ్రఫ్ పట్టింది ఈ మధ్యకాలంలో. ఊర్లు వెళ్ళి తిరిగి సో హెయిర్ కేర్ అనేది సరిగ్గా చేసుకోక డాండ్రఫ్ ఉంది. సో డాండ్రఫ్ కి నేను అనేది ఎప్పుడు నాకైతే ఎక్కువ డాండ్రఫ్ ఉంటుందో అలాంటి టైంలో నేను ఈ రెమెడీ అనేది యూజ్ చేస్తానన్నమాట. చాలా సింపుల్. నా ఛానల్ స్టార్టింగ్ నుంచి చూస్తున్న వాళ్ళకైతే అందరికీ తెలిసిందే. సో ఇంకా చాలా రోజుల తర్వాత నేను వీడియో కూడా షేర్ చేస్తున్నాను కదా. సో నేను కూడా హెయిర్ రిలేటెడ్ గా చాలా మంది అడుగుతున్నారు. సరే నేను ఎలాగో అప్లై చేసుకుంటున్నాను కదా, మీకు కూడా షేర్ చేద్దామని చెప్పేసి ఈ వీడియో అయితే స్టార్ట్ చేశాను అనమాట. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఏమీ లేదండి. ఒక 3 నిమ్మకాయలు ఉంటే సరిపోతుంది. నాది లాంగ్ హెయిర్ కనుక 3 నిమ్మకాయలు యూజ్ చేస్తున్నాను. షార్ట్ హెయిర్ అయితే 2 నిమ్మకాయలు అయితే సరిపోతుంది అనమాట. సో ఈ 2 నిమ్మకాయలని మనం తలకి స్నానం చేసి ఒక గంట ముందు లేదా అరగంట ముందు అనేది ఆ నిమ్మరసం అనేది తలకు అప్లై చేసుకుని 20 నిమిషాల నుంచి తలకు స్నానం చేసేయడమే. సో అంతే అనమాట. చాలా మంది అడుగుతారు అక్క ఆయిల్ తల పొడి తల అని చెప్పేసి. సో ఆయిల్ తల మీద ఎప్పుడైనా గానీ అప్లై చేసుకోండి. సో మీ హెయిర్ అనేది రఫ్ అవ్వకుండా ఉంటుంది అనమాట. సో నేనైతే రాత్రి తలకు నూనె అనేది పెట్టేసుకుంటాను. ఈ మధ్య కొంచెం హెయిర్ అనేది లాంగ్ అయింది అనమాట. నా లాస్ట్ హెయిర్ రిలేటెడ్ వీడియోకి ఈ వీడియోకి డిఫరెన్స్. సో ఇంకా నేను నా తర్వాత వీడియోస్ లో కూడా నేను హెయిర్ కేర్ రొటీన్స్ అనేది, హెయిర్ కేర్ టిప్స్ అండ్ హెయిర్ ప్యాక్స్ షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో నేను ఒక పక్క మీషో హాల్స్ చేస్తూ ఇంకో పక్క ఇవి కూడా షేర్ చేస్తానండి. సో ఇంకా బట్టల గురించి అయితే చాలా మంది నా హెయిర్ రిలేటెడ్ సబ్స్క్రైబర్స్ చాలా మంది అడుగుతున్నారు అనమాట. హెయిర్ రిలేటెడ్ వీడియోస్ కూడా చెప్పండి అక్క, చేయండి అక్క అని చెప్పేసి. సో వాళ్ళ కోసం ఈ వీడియో అనేది చేస్తున్నాను అనమాట. సో ఇంకా లేట్ చేయకుండా నేను అప్లై చేసుకొని చూపిస్తున్నాను. సో తలకు స్నానం తర్వాత కూడా నా జుట్టు అనేది ఎలా ఉంది ఏంటి అనేది నేను లాస్ట్ లో క్లిప్ యాడ్ చేస్తాను. వీడియో అనేది పూర్తిగా చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. నా ఛానల్ గా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు చూస్తున్నట్టుగైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియో అయితే కంటిన్యూ చేయండి. సో ఇక్కడ నుంచి నేను వీడియో అనేది ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టేస్తున్నాను, ఎందుకంటే వీడియో లాంగ్ లెంత్ అయిపోతుందని చెప్పేసి. సో ఇంకా ఇక్కడ వీడియోలో నేను ఏం చెప్తున్నానంటే, ఎప్పుడైనా కానీ మనం నిమ్మకాయ అప్లై చేసుకునేటప్పుడు జుట్టు అనేది ఆయిలీగా ఉండేటట్టు చూసుకోవాలి. అండ్ తర్వాత మనం పెట్టుకునేటప్పుడు చిక్కు లేకుండా దువ్వుకొని తర్వాత మనం నిమ్మకాయ అనేది రుద్దుకోవాలి. సో ఎప్పుడైనా కానీ చిక్కు తీయకుండా పెట్టామనుకోండి, మనం నిమ్మకాయ రుద్దేటప్పుడు ఇంకొంచెం చిక్కు పడుతుంది కదా. సో చిక్క ఎక్కువైపోతుంది. తలకు స్నానం చేసేటప్పుడు మనం తల దువ్వేటప్పుడు జుట్టు ఊడిపోయే అవకాశం అండ్ జుట్టు తెగిపోయే అవకాశం కూడా ఉంటుంది అనమాట. సో అది చూసుకొని మీరు అసలు చిక్కు పడకుండా మెల్లమెల్లగా ఒక్కొక్క పాయ తీసుకొని మీరు అనేది నిమ్మకాయ రుద్దుకోవాలన్నమాట. డాండ్రఫ్ కానీ ఎక్కువ ఉన్నదంటే మాత్రం జుట్టు అనేది మనకి తెగ్గ మండుతుంది. ఎట్లా అంటే మంటగా ఉండి దురదగా అనిపిస్తుంది అనమాట. ఇంకా నిమ్మకాయ ఇట్టే బాగా రుద్దేశారనుకోండి, సో మీకు ఆల్మోస్ట్ అక్కడ డాండ్రఫ్ అనేది చచ్చిపోతుంది. ఇంకా మనకి మళ్ళీ రావడానికి కూడా అవకాశం చాలా తక్కువ ఉంటుంది. సో నేను ఒక్కసారి నిమ్మకాయ పెట్టుకోగానే మొత్తం పోతుంది అని నేనైతే చెప్పను, కానీ నిమ్మకాయ పెట్టుకునేటప్పుడు మీకు చాలా డిఫరెన్స్ తెలుస్తుంది అనమాట. ముందు ఉన్నదానికి ఇప్పుడు లేని దానికి తెలుస్తుంది. అట్లా మీరు ఒక 1 మంత్ కానీ వారానికి ఒకసారి కానీ పెట్టుకున్నారంటే ఒక నెలలో మీకు చుండ్రు అనేది పూర్తిగా తగ్గిపోతుంది. నేను కూడా నాకు బాగా చుండ్రు పట్టేటప్పుడు నేను ఇట్లానే చేస్తాను. చాలామంది నిమ్మకాయ వాడడం వల్ల తల పండిపోతుంది, సో నిమ్మకాయలోన యాసిడ్ ఉంటుంది, అది ఇది అని చెప్తారు. నాకు కూడా చెప్తారనమాట. కానీ ఏమోనండి, నేనైతే చాలా కాలం నుంచి నిమ్మకాయ అనేది తలకి అప్లై చేసుకుంటున్నాను. నాకైతే ఎప్పుడు అలా అవ్వలేదు. మనిషికి 1-2 తెల్ల వెంట్రుకలు ఉండడం సహజం. సో నాకైతే ఒకే ఒక వెంట్రుక ఉంటుంది. నేను పీకను కూడాను, ఉన్నదాన్ని అలా ఉంచేస్తాను. నిమ్మకాయ వల్లే తల పండిపోతుందని అయితే ఏమీ లేదండి. నేనైతే గత ఒక 5-6 ఇయర్స్ నుంచి అయితే నేను నిమ్మకాయ నాకు బాగా ఊర్లెళ్ళి వచ్చాక చుండ్రు పట్టేస్తుంది. ఇంకా అప్పుడు నేను వాడతానమాట. నిమ్మకాయ మొత్తం పెట్టుకున్న తర్వాత 2 భాగాలు పెట్టుకున్న తర్వాత మనం వేలుతోననేది మంచిగా మసాజ్ చేసుకోండి. ఒక 5 minutes చేసుకొని ముడి పెట్టేసి వదిలేయడమే. సో ఇదొక్క టిప్ పాటించండి. అండ్ మీకు ఇంకా టైం ఉంటే హెయిర్ ప్యాక్స్, హెయిర్ ఆయిల్స్, సో మీరు డాండ్రఫ్ కోసం ట్రై చేయొచ్చు. అండ్ ఇదైతే నాకు తెలిసి చాలా సింపుల్ రెమెడీ.
సో చూసారు కదా, నేనైతే నిమ్మకాయ అనేది పూర్తిగా అప్లై చేసుకున్నాను. 3 నిమ్మకాయలు అయితే నా స్కాల్ప్ కి పడుతుంది అనమాట. సో మనం అప్లై చేసుకునేటప్పుడు చాలా మంట వస్తుంది, దురద కూడా పుడుతుంది. సో ఒక 20 నిమిషాలు ఉంచుకొని తర్వాత గోరువెచ్చని నీళ్ళతో తలస్నానం చేసేయడమే. చేసిన తర్వాత నా హెయిర్ ఎలా ఉంది అనేది చూపిస్తాను. సో చాలా మంది వీడియోస్ లో నన్ను అడుగుతుంది, అక్క మీరు ఏ షాంపూ వాడుతున్నారు, ఏ కండిషనర్ వాడుతున్నారు అని అడుగుతున్నారు. నేను చాలా వీడియోస్ లో షేర్ చేశానండి. నేను వాడే షాంపూ ఏంటి, కండిషనర్ ఏంటి, సిరం ఏంటి అన్ని కూడా. చూసారో చూడలేదో తెలీదు. సో ఇంకా ఈ వీడియోలో అయితే చెప్తాను. నేనైతే చాలా కాలం నుంచి దగ్గర ఒక 6-7 ఇయర్స్ నుంచి డవ్ షాంపూనే వాడుతున్నాను అండ్ డవ్ కండిషనరే వాడతాను. సో ఇన్నాళ్ళైతే డబ్బాలు వాడేదాన్ని. డబ్బాలు ఏమవుతుందంటే మనం అంటే ఒక అంచనా తెలియట్లేదు, ఎంత కావాలంటే అంత పిండేసి ఇంకా డబ్బా అనేది ఒక 15 రోజులకి అవ్వగొడుతున్నాను. సో ఇంకా అలా కాదని చెప్పేసి ఈ మధ్య కాలంలో ఒక సంవత్సరం నుంచి పౌచ్లు అనేది వాడుతున్నానండి. ఇదైతే ₹2 ఒక పౌచ్. కండిషనర్ అనేది ₹4. సో కండిషనర్ అనేది ₹4. 2 కూడా డవ్వే వాడతానన్నమాట. నా హెయిర్ లెంత్ కి 2 షాంపూ ప్యాకెట్స్ సరిపోతాయి అండ్ ఒక కండిషనర్ ప్యాకెట్ వాడతానన్నమాట. సో ఇంకా ఈ మధ్య కాలంలో నేను ఆ ఊర్లన్నీ తిరిగి కూడా నాకు ఎక్కువ డాండ్రఫ్ వచ్చేసి హెయిర్ అనేది చాలా హెయిర్ ఫాల్ అవుతుందని చెప్పేసి కుంకుడుగాయలు అనేది యూజ్ చేస్తున్నానండి. సో నేను కుంకుడుగాయలు ఎలా వాడుతున్నాను ఏంటి అనేది నేను ఒక వీడియో చేసి పెడతానన్నమాట. సో నేనైతే నా రెగ్యులర్ షాంపూ అయితే ఇది. అప్పుడప్పుడు కుంకుడుగాయలు వాడతాను. కుంకుడుగాయలు ఎలాంటి సమయంలో అంటే ఎక్కువగా జుట్టు ఊడిపోతున్నా, లేకపోతే హెయిర్ రిలేటెడ్ అంటే డాండ్రఫ్ ఎక్కువ ఉండి అట్లా నాకు టైం ఉండి తీరిగ్గా ఉన్నాను అన్న టైంలో నేను కుంకుడుగాయలు వాడతాను అనమాట. సో కుంకుడుగాయలు వాడేటప్పుడు అనేది టైం ఎక్కువ పడుతుంది. ఆ స్నానం చేసిన తర్వాత తల ఆరబెట్టుకోవడం, ఆ చిక్కు పడడం, తర్వాత ఇంకా దానికి చాలా ఎక్కువ టైం పడుతుంది అనమాట. సో నేను ఖాళీగా ఉండేటప్పుడు కుంకుడుగాయలు వాడతాను. మాక్సిమం తొందరగా వాడాలి అనుకుంటే మాత్రం షాంపూ అండ్ కండిషనర్ డవ్వే యూజ్ చేస్తాను. సో ఇంకా నేనైతే ఒక 20 మినిట్స్ తర్వాత నా తలస్నానం చేసి హెయిర్ ఎలా ఉందో చూపిస్తాను. వీడియో అయితే చివరి వరకు చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.